సిటీ మొత్తం మేల్కున్నా మా వాడు మాత్రం ఇంకా పడుకుని ఉన్నాడు. వాడి లైఫ్లో ఒక లుక్ వేసి వద్దాం రండి. తల మొత్తం పట్టేసింది. టైం ఎంత? ఓ షిట్, మీటింగ్ మొదలైపోయి ఉంటుంది. లేట్ అయిపోయింది. ఎలాగైనా పెండింగ్ వర్క్ కంప్లీట్ చేయాలి, లేకపోతే క్లయింట్ ఎస్కలేట్ చేసేలా ఉన్నాడు రా బాబు. ఈ సాఫ్ట్వేర్ లైఫ్ ఏంటో, పులి ఎప్పుడు వేటాడుతుందో అని తప్పించుకు తిరిగే జింకలాగా పడుకుంటే నిద్ర రాదు, లేవాలంటే బతుకుని తీరదు. ఈ మేనేజర్ కూడా ఒకడు నా ప్రాణానికి. హాయ్ చక్రి. Hi Shaurya, have you completed the AML training? ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్ చక్రి. As per the organization target, we have to complete by today EOD, right? యా ఐ విల్ కంప్లీట్ ఇట్ బై టుడే ఈవోడి అట్ ఎనీ కాస్ట్ చక్రి. Have you completed the application automation task? ఇంకా మొదలు పెట్టలేదే. యా ఐఎమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఇట్ చక్రి. విల్ కంప్లీట్ ఇట్ బై టుమారో. ఎలా కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నావు? క్లయింట్ టార్గెట్స్ నీకు తెలుసు కదా ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయో. డోంట్ గివ్ ఎనీ ఫర్దర్ ఎక్స్క్యూజెస్. షూర్ చక్రి, ఈ ఒక్కసారికి జస్ట్ గివ్ అన్ ఎక్సెప్షన్. ఓకే, కంప్లీట్ చేసి చూద్దాం. యా షూర్ చక్రి, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు వచ్చిన లైఫ్ రా ఇది? మానపడదబ్బా. ఒక కాఫీ పెడితే కానీ సెట్ అవుతాం. ఎలా కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నావు? క్లయింట్ టార్గెట్స్ నీకు తెలుసు కదా ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయో. డోంట్ గివ్ ఎనీ ఫర్దర్ ఎక్స్క్యూజెస్. చూశారు కదా మా ఆవిడ ఫ్రస్ట్రేషన్. ఇంతకీ మా ఆవిడ అంటున్నాడు, వీడేవాడు అనుకుంటున్నారా? నేను వాడు అంతరాత్మని. అమ్మా, నేనేం సాధించలేకపోతున్నా. నువ్వు దూరం అయినప్పటి నుంచి నేను ఓడిపోతున్నా. నేనేం చేయలేకపోతున్నానమ్మా. నా వల్ల కావట్లేదు. వెళ్ళి వచ్చావా? ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? నీకేం తెలుసు భయ మా బాధలు? ఏం బాధలు ఏంటి? లైఫ్లో ఏం సాధించలేకపోతున్నావు? ఏం సాధించాలనుకుంటున్నావు? చూసావా, నీకే క్లారిటీ లేదు. అసలు నువ్వు ఎలాంటివాడివో తెలుసా? నువ్వు ఎలా ఉండేవాడో తెలుసా? నీ సత్తా ఏంటో నీకు తెలుసా? 12 సంవత్సరాల క్రితం చిన్నప్పుడు నువ్వు సైకిల్ తొక్కుతూ పడ్డావు. అప్పుడు ఓటమితో ఆగిపోకూడదన్న అమ్మ మాటతో నువ్వు ఎలా నిలబడ్డావో గుర్తు తెచ్చుకో. స్కూల్లో లీడర్గా నిలబడి హెడ్ బాయ్గా ఎలక్షన్లో ఎలా గెలిచావో గుర్తు తెచ్చుకో. డ్యాన్స్లో నీ ప్రతిభను నువ్వే గుర్తించి ఎలా ప్రయత్నించావో, ఎలా గెలిచావో గుర్తు తెచ్చుకో. అమ్మా, నేను అప్లోడ్ చేసిన సాంగ్కి ఎన్ని వ్యూస్ వచ్చినాయో చూడు. నాకు తెలుసమ్మా, నువ్వు మంచి డాన్సర్ అవుతావు. ఏ పోటీలో నుంచున్నా నీదే గెలుపు. డాన్స్ నీ స్ట్రెంగ్త్, నాట్యమే నీ బలం. నువ్వు నా బుజ్జి అమ్మ. అలా అమ్మ ఇచ్చిన స్ఫూర్తితో నువ్వు పోటీలలో ఎలా పాల్గొన్నావో గుర్తు తెచ్చుకో.
ఆ రోజు ప్రేక్షకుల తప్పట్లు నీ వెన్నంటే ఉన్నాయి. ఆయుధ పూజ అంటూ నువ్వు ఆయుధంలో నర్తించావు. That day you mesmerized the audience and you deserve that applause. పోటీలలో నీ అపోనెంట్స్ని ఎలా డామినేట్ చేసావో, సెలబ్రిటీస్ చేతుల మీదుగా బహుమతులు ఎలా అందుకున్నావో గుర్తు తెచ్చుకో. ShauryaRam next. ShauryaRam ఎక్కడున్నా కానీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ShauryaRam నెక్స్ట్ గిఫ్ట్ ఎస్ ఫోటో కెమెరా రెడీ. అమ్మా 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 అమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతావు? అమ్మ నా నుండి దూరం అయినప్పటి నుండి నేను ఇలా అయిపోయాను. అంతే అంటవా? మరి అమ్మ నీ సత్తా ఏంటో నీకు తెలియజెప్పింది గుర్తురాలేదా? డ్యాన్స్ నీ స్ట్రెంగ్త్, నాట్యమే నీ బలం. నా స్ట్రెంగ్త్ నా డ్యాన్స్, నాట్యం నా బలం. ఎస్ ఎస్ సాధిస్తావు. Let's target the goal. డ్యాన్స్. ఆడిషన్కి అప్లై చేయాలి. ప్రాపర్ ప్రిపరేషన్ ఉంటే విజయం నాదే. Let's start preparation. హలో, యా సార్ నేనే అప్లై చేసింది నేనే సార్. థ్యాంక్ యూ సార్ నా ఆడిషన్ క్లిప్ నచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా షూర్ సార్. ఏ సాధించాను. ఎస్ ఎస్ నువ్వు సాధిస్తావని నాకు తెలుసు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ ఫేజ్ ఉంటుంది. ఒక్కసారి మీ గుండెను తట్టి చూడండి, గుర్తుకు వస్తుంది. లక్ష్యం దిశగా ప్రయత్నించండి, గెలుపు పలకరిస్తుంది.